ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కందుకూరు రాజకీయాలు సెపరేట్. ఆది నుంచి కందుకూరు కాంగ్రెస్కు అడ్డాగా నిలిచింది. టీడీపీ ఆవిర్భావం నుంచి 2 సార్లు మాత్రమే కందుకూరులో గెలిచింది. జనరల్ స్థానంలో మానుగుంట కుటుంబం సత్తాను చాటుతూ వస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున మానుగుంట మహిధర్ రెడ్డి గెలిచారు. ఈసారి వైసీపీ అభ్యర్థిని మార్చింది. బుర్రా మధుసూదన్ యాదవ్కి టికెట్ కేటాయించింది. విపక్షాల పొత్తుల్లో భాగంగా సీటు తెలుగుదేశం పార్టీ క్యాండిడేట్ ఇంటూరి నాగేశ్వరరావు దక్కించుకున్నారు. మరి బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ ఎలక్షన్ సర్వే పందెంకోళ్ళు సర్వే 2లో వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. పందెంకోళ్ళు 2 లేటెస్ట్ రిపోర్ట్ చూసే ముందు ఈ ఏడాది జనవరి 27వ తారీఖున చేసిన పందెంకోళ్ళు 1 సర్వేలో కందుకూరు నియోజకవర్గంలో సర్వే ఫలితాలు ఎలా వచ్చాయో ఓసారి చూద్దాం. పందెంకోళ్ళు 1 సర్వే ప్రకారం కందుకూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 46%, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 49%, ఇతరులకు అనుకూలంగా 5% ఓట్లు వస్తాయని పందెంకోళ్ళు 1 సర్వే ద్వారా తెలిసింది. ఆంధ్రప్రదేశ్లో తాజా పొలిటికల్ అప్డేట్స్ ప్రకారం కీలకమైనటువంటి కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 2 సర్వేలో భాగంగా వెల్లడైనటువంటి అంచనాలను ఇప్పుడు పరిశీలిద్దాం. కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా 43%, తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా 48% ఓట్లు పడతాయని ఒక అంచనా వస్తోంది. ఇతరులకు 9% ఓట్లు వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. పందెంకోళ్ళు 1 సర్వేకు పందెంకోళ్ళు సర్వే 2 మధ్య జనం యొక్క అభిప్రాయం ఎలా మారింది? వైసీపీ టీడీపీ అభ్యర్థుల్లో ఎవరికి ఎడ్జ్ పెరిగింది అన్నది ఇప్పుడు పరిశీలిద్దాం. కందుకూరు నియోజకవర్గంలో పందెంకోళ్ళు 1 సర్వేలో భాగంగా నాటి వైసీపీ అభ్యర్థికి 46% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తేలగా, తాజా సర్వేలో బుర్రా మధుసూదన్ యాదవ్కు 43% ఓట్ షేర్ వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. అదే సమయంలో టీడీపీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావుకు గత సర్వేలో 49% ఓట్లు, తాజా సర్వేలో 48% ఓట్లు వచ్చే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇక ఇతరులకు గత సర్వేలో 5% ఓట్ షేర్ వస్తుందని తేలగా, తాజా సర్వేలో 9%కి పెరిగింది. అంటే ఓవరాల్గా కందుకూరు నియోజకవర్గంలో ప్రస్తుత పరిణామాల ప్రకారం టీడీపీకి విజయ అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పందెంకోళ్ళు 1, పందెంకోళ్ళు 2 2 సర్వేల్లో కందుకూరు నియోజకవర్గంలో అభ్యర్థుల మధ్యన మారినటువంటి ఓట్ల శాతం ఎలా ఉంది, అందుకు గల కారణాలేంటో ఇప్పుడు ఒకసారి బేరీజు వేసుకుందాం. కందుకూరు నియోజకవర్గంలో 30%గా ఉన్న కమ్మ సామాజిక వర్గం ఓట్లపై తెలుగుదేశం పార్టీ గంపెడ ఆశలు పెట్టుకుంది. ఇంటూరి నాగేశ్వరరావు గ్రౌండ్లో యాక్టివ్గా తిరుగుతూ ఉన్నారు, ప్రజల్లో మమేకమవుతున్నారు. ఇదొక అడ్వాంటేజ్ ఫ్యాక్టర్. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఇంపాక్ట్ తెలుగుదేశం పార్టీపై స్పష్టంగా కనిపిస్తోంది, అదొక ప్లస్ పాయింట్. 15% యాదవ కమ్యూనిటీ ఓట్లపై వైసీపీ ఆశలు పెట్టుకుంది. ఈ సెగ్మెంట్లో వైసీపీకి స్ట్రాంగ్ ఓటు బ్యాంకు కూడా కనిపిస్తోంది. ముఖ్యంగా సంక్షేమ పథకాలపైనే ఓటర్ల అభిప్రాయం, అదేవిధంగా ఓటర్ల ప్రభావం చూపే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓవరాల్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కందుకూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకే ఎక్కువ గెలుపు అవకాశాలున్నట్లు బిగ్ టీవీ ఎలక్షన్ సర్వేలో వెల్లడైంది.